కొన్ని వేల వస్తువులు సౌరమండలంలోకి ఒక్కసారిగా వచ్చాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా సూర్యుడు, ఆల్ఫా సెంటారీ మధ్య ఇలా వస్తు మార్పిడి జరుగుతుంది. మీరు ఈ వీడియో చూసే సమయంలో కూడా ఆల్ఫా సెంటారీ పంపిన కొన్ని వేల వస్తువులు ఇంటర్స్టెల్లార్ స్పేస్ ని దాటి సైలెంట్ గా సోలార్ సిస్టంలోకి వస్తున్నాయి. కొన్ని సెకండ్కి 50 నుండి 70 కిలోమీటర్స్ వేగంతో జూపిటర్ దగ్గరికి కూడా వచ్చేశాయి. మరికొన్ని కైపర్ బెల్ట్ అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి. అసలైతే కొన్ని భూమి, చంద్రుడి మీద కూడా పడుండొచ్చు. అయితే ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరగడం వల్ల ఎక్కడో నేల లోపల కూరుకుపోయి ఉండొచ్చు. అంతరిక్షం మనకి అనంతంగా అనిపించొచ్చు, కానీ ప్రతి వస్తువు యొక్క కథ ఇందులోనే మొదలవుతుంది. అలా మన సోలార్ సిస్టమ్ లాంటి ప్రతి స్టెల్లార్ సిస్టమ్కి ఒక ప్రత్యేకమైన కెమికల్ సిగ్నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీరు ఎక్కువగా ఉంటే అంతరిక్ష రాళ్లలో ఐస్ ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి రాళ్ల మీద సూర్యుడి కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కాంతిని అల్ట్రా హై రెజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్స్, హార్ప్స్ అండ్ ఎస్ప్రెసో కనిపెట్టి కొన్ని నమ్మలేని నిజాల్ని బయటపెట్టాయి. అందులో ముఖ్యమైంది ఆల్ఫా సెంటారీ ఏ మరియు బి యొక్క వయసు. అవి 5 నుండి 6 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాయి. అంటే అవి మన సూర్యుడి కంటే పాతవి. 2003లో కసీని మిషన్ కొన్ని దుమ్ము శాంపిల్స్ ని అనలైజ్ చేసి అవి సోలార్ సిస్టంలో పుట్టలేదు అని కనిపెట్టింది. మన దగ్గరలో ఉన్న స్టార్ సిస్టమ్ ఆల్ఫా సెంటారీయే కాబట్టి రాళ్ల రూపంలో వచ్చి విరిగిపోయి దుమ్ముగా మారి ఉండొచ్చు. 2025లో గ్రెగ్ అండ్ వీగట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ప్రతి సంవత్సరం 100 మైక్రోమీటర్స్ అంత చిన్న ఉల్కలు ఆల్మోస్ట్ 10 వరకు భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. 100 మైక్రోమీటర్స్ అంటే మన వెంట్రుకంత మందంగా ఉంటాయి. సో ఇవి భూమి వాతావరణంలో కాలిపోతాయి. అలానే ఊట్ క్లౌడ్ లో ఆల్ఫా సెంటారీకి సంబంధించిన 100 మీటర్స్ కంటే పెద్దగా ఉన్న వస్తువులు ఆల్మోస్ట్ 10 లక్షల వరకు ఉండొచ్చు. సాధారణంగా ఇంటర్స్టెల్లార్ వస్తువులు వచ్చిపోతూ ఉంటాయి. అవి కిలోమీటర్ సైజులో ఉంటే మాత్రమే కనిపెట్టగలం. కానీ కొన్నిటిని సూర్యుడి గ్రావిటీ పట్టేసి శాశ్వతంగా మన సోలార్ సిస్టంకే అంకితం చేస్తాయి. అలా మన జూపిటర్, సాటర్న్ మధ్యలో రివర్స్ డైరెక్షన్లో తిరుగుతున్న ఒక వస్తువు ఉంది. దాని పేరు కా ఎపియోకా అవేలా. ఇలా రివర్స్ గా తిరగడాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. ఇంకో వింత విషయం ఏంటంటే దాని ఆర్బిటల్ ఇంక్లినేషన్ 163 డిగ్రీస్, అంటే గ్రహాలు తిరిగే ఫ్లాట్ గా ఉండే ఆర్బిటల్ ప్లేన్ కి ఎక్కువ యాంగిల్ తో ఉంది అని అర్థం. మన కంప్యూటర్ సిమ్యులేషన్స్ ప్రకారం అది మన సౌర మండలంలో పుట్టలేదు. సో ఇంకొక స్టార్ సిస్టమ్ నుండి వచ్చిందని రిజల్ట్స్ చెప్తున్నాయి. మరొకటి 2015 BZ509. ఇది జూపిటర్ ఆర్బిట్ లో రెట్రోగ్రేడ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. దీని డెన్సిటీ కూడా చాలా తేడాగా ఉంది. ఇవే కాదు, 2008 KV42 అనే అంతరిక్ష రాయి ఉంది. ఇది కింద పడి పైకి తిరుగుతున్నట్టుగా 103 డిగ్రీస్ ఇంక్లినేషన్తో తిరుగుతుంది. అలానే సూర్యుడి చుట్టూ ఆర్బిట్ పూర్తి చేయడానికి 269 నుండి 306 సంవత్సరాలు పడుతుంది. అయితే కా ఎపియోకా అవేలా అయినా 2008 KV42 అయినా సోలార్ సిస్టమ్ ప్లేన్లో కాకుండా పైనుండి కిందకి తిరుగుతున్నాయి. అందుకే వీటి గురించి విన్నప్పుడు ఒకే ఒక్క సందేహం వచ్చింది. ఇవన్నీ నిజంగా మన సౌరమండలంలో పుట్టాయా, లేక ఎక్కడి నుండో వచ్చిన సూర్యుడి గ్రావిటీలో చిక్కుకున్నాయా? సెడ్నా అనేది మన సౌరమండలంలోనే ఒకానొక ఆసక్తికరమైన డ్వార్ఫ్ ప్లానెట్. దీని డయామీటర్ సుమారు 995 కిలోమీటర్స్ ఉంటుంది. వింత విషయం ఏంటంటే సెడ్నా ఆర్బిట్ చాలా ఎలిప్టికల్ గా ఉంటుంది. అంటే ఒక సమయంలో సూర్యునికి 76 ఆస్ట్రనామికల్ యూనిట్స్ అంత దగ్గరగా వస్తుంది. ఇక ఆర్బిట్ లో అత్యంత దూరమైన పాయింట్ కి వెళ్ళినప్పుడు సూర్యుడి నుండి 937 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరం వరకు ఉంటుంది. ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు సెడ్నాకు సుమారు 11,400 సంవత్సరాలు పడుతుంది. దీని సర్ఫేస్ రెడ్ గా ఉంటుంది. సో మీద పడిన సూర్యకాంతిలో కేవలం 32% మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇవన్నీ చూస్తే ఇది మన సౌరమండలం బయట నుండి వచ్చింది అని కొంతమంది వాదిస్తున్నారు. బట్ మరొక స్టార్ సిస్టమ్ నుండి వచ్చిందా అన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. మరికొన్ని రీసెర్చ్లు సెడ్నా మీద జీవానికి బేస్ అయిన కాంప్లెక్స్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి అని పేర్కొన్నాయి. దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలు లేవు. ఓకే, మన సోలార్ సిస్టంలోకి ఆల్ఫా సెంటారీ వంటి మరో స్టార్ సిస్టమ్ నుండి వస్తున్న ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ కి కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి. వీటిలో 4 అతి ముఖ్యమైనవి. మొదటిది వాటి కదలిక. మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ అన్ని దాదాపు ఒకే దిశలో ఎలిప్టికల్ ప్లేన్ చుట్టూ తిరుగుతాయి. ఇది సూర్యుడి మధ్య ప్రాంతానికి ప్యారలల్ గా ఉంటుంది. కానీ ఒక వస్తువుకి ఈ ప్లేన్ కి ఎక్స్ట్రీమ్ ఇంక్లినేషన్, అంటే 100 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్తో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మొదటి సంకేతంగా అదొక ఇంటర్స్టెల్లార్ వస్తువు అని మొదటి సంకేతంగా భావించాలి. ఇంకా నిశితంగా పరిశీలించి అది రెట్రోగ్రేడ్ గా, అంటే మన సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు తిరిగే దిశకి విరుద్ధంగా తిరుగుతోందా అన్నది చూస్తాం. ఈ లక్షణాలు ఉంటే ఆ వస్తువుని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. రెండో లక్షణం వేగం. మన సోలార్ సిస్టంలో పుట్టిన వస్తువుల వెలాసిటీ సెకండ్కి 42 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉండటం చాలా అరుదు.
కానీ ఒక వస్తువుకి సెకండ్కి 60 నుండి 70 కిలోమీటర్స్ వెలాసిటీతో సిస్టంలోకి దూసుకురావడం అంటే అది సోలార్ సిస్టమ్ బయట పుట్టింది అనుకోవచ్చు. ఇవి ఏకంగా హైపర్బోలిక్ ఆర్బిట్స్లో సూర్యుడికి హాయ్ చెప్పి వెళ్ళిపోతాయి. మూడవ లక్షణం రసాయన మూలకాలు అంటే కెమికల్ కాంపోజిషన్. ఇంటర్స్టెల్లార్ వస్తువులో ఉండే కార్బన్ కాంపౌండ్ శాతం, ఆక్సిజన్, కార్బన్ యొక్క ఐసోటోప్ శాతం లేదా సోలార్ సిస్టంలో సాధారణంగా కనిపించే హైడ్రోకార్బన్స్ కనపడకపోతే అది వేరే కెమికల్ ఎన్విరాన్మెంట్లో పుట్టింది అనుకోవచ్చు. చివరిది స్పెక్ట్రల్ సిగ్నేచర్ అంటే రిఫ్లెక్ట్ అవుతున్న కాంతిని చూసి అందులో ఉండే పదార్థాల గురించి తెలుసుకోవచ్చు. ఇవి మన సోలార్ సిస్టంలోని వస్తువులోని పదార్థాల కంటే వేరుగా ఉంటే అది మన సోలార్ సిస్టంలో పుట్టింది కాదని మరొక క్లూ దొరుకుతుంది. ఈ లక్షణాలు ఉన్నాయని కన్ఫామ్ అయితే ఆ వస్తువుని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ లిస్ట్లోకి చేరుస్తారు. మరి ఇతర స్టార్ సిస్టమ్స్ నుండి వచ్చే ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ ని గుర్తించడానికి మన దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయా? మొదటిగా చెప్పుకోవాల్సింది హవాయిలోని పాన్ స్టార్స్ టెలిస్కోప్ గురించి. ఇదే 2017లో ఒమువామువాని గుర్తించింది. ఇది ప్రస్తుతానికి మనకి ఉన్న బెస్ట్ వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్స్లో ఒకటి. ఇది ఆకాశాన్ని తరచుగా స్కాన్ చేస్తూ తేడాగా కదులుతున్న చిన్న వస్తువుల్ని కూడా పట్టుకోగలదు. ఇంతకంటే శక్తివంతమైన వెరా రూబిన్ అబ్జర్వేటరీ అతిపెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది ప్రతి 3 రోజులకు ఒకసారి మొత్తం ఆకాశాన్ని స్కాన్ చేస్తూ వేల కొద్ది వస్తువుల కదలికల్ని గుర్తించగలదు. అలానే ఇంకా అనేక టెలిస్కోప్స్ మరియు స్పెక్ట్రోస్కోపీ అనే కీలకమైన టూల్ ఉంది. ఇది వస్తువు రిఫ్లెక్ట్ చేసే కాంతిలోని వేవ్ లెన్స్ ని అనలైజ్ చేసి దాని కెమికల్ కాంపోజిషన్ ని చెబుతుంది. మన సోలార్ సిస్టంలో ఉండే ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ కి ఉండే కెమికల్స్ కాకుండా వేరే కెమికల్స్ ఉంటే స్పెక్ట్రోస్కోపిక్ పరికరాలు చెప్పగలవు. అలానే ఆర్బిటల్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ వల్ల వస్తువుల మార్గాల్ని సిమ్యులేట్ చేసి అది సోలార్ సిస్టంలో పుట్టిందా లేదా బయట నుండి వచ్చిందా అన్నది చెప్పగలరు. ఇక జేమ్స్ వెబ్ లాంటి ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్స్ ఒక వస్తువు యొక్క టెంపరేచర్ ని అంచనా వేయగలదు. ఇంటర్స్టెల్లార్ వస్తువుల టెంపరేచర్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే అవి గ్రహాలు నాశనమైనప్పుడు జరిగిన పేలుళ్లో పుట్టి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఆస్ట్రానమీ గురించి మాట్లాడే ఐకాన్స్లో డేవిడ్ కిప్పింగ్ ఒకరు. ఆయన TARS టార్క్డ్ యాక్సలరేటర్ యూజింగ్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ అనే కాన్సెప్ట్ ని కనిపెట్టారు. బేసిక్గా ఇది తక్కువ ఖర్చుతో ఒక ప్రోబ్ని ఇంటర్స్టెల్లార్ స్పీడ్స్కి యాక్సలరేట్ చేసే కాన్సెప్ట్. కానీ దీంతో ఒమువామువా లాంటి వస్తువుల్ని ఎందుకు పట్టుకోకూడదు అనే డౌట్ నాకు వచ్చింది. బేసిక్గా టార్స్లో 2 సోలార్ ప్యానెల్స్ని ఒక బీమ్ ద్వారా కనెక్ట్ చేస్తారు. వీటి మీద సూర్యకాంతి పడినప్పుడు ఆ బీమ్ స్పిన్ అవుతుంది. ఆ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి మీద పడవ ఉన్న తెరచాపని గాలి ఎలా నెడుతుందో అంతరిక్షంలో సోలార్ రేడియేషన్ కూడా వస్తువుల మీద ఒక రకమైన ఒత్తిడిని చేస్తుంది. ఇలాంటి ఒత్తిడి టార్స్లోని సోలార్ ప్యానెల్స్ ని తిప్పగలదు. సో ఒక చిన్న నానో శాటిలైట్ ని ఈ బీమ్ కి తగిలించి సరిపడా వేగానికి రీచ్ అయ్యాక వదలొచ్చు. సేమ్ షార్ట్ పుట్ ఆటలో బంతి విసిరినట్టుగా ఇలా ప్రయాణించే ప్రోబ్లు కొన్ని నెలల్లోనే ఒమువామువా దగ్గరికి వెళ్ళగలవు. దాని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కాంపోజిషన్, వేగం, రొటేషన్, కెమికల్ ఫీచర్స్ ని మెజర్ చేసి డేటాని సిగ్నల్స్ రూపంలో భూమికి పంపించొచ్చు. టార్స్ లాంటి చీప్ సౌరశక్తిని వాడుకునే మిషన్స్ వల్ల భవిష్యత్తులో ఇంటర్స్టెల్లార్ వస్తువుల్ని పట్టుకోవడం సాధ్యమవుతుంది. కిప్పింగే కాదు, ఇంకో సంస్థ కూడా ఒమువామువాని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.